భారతదేశంలో బంగారం నిల్వలు ఉన్నట్లు మన సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారనమాట. ఈ బంగారం నిల్వలు ఈ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ఏరియాలో సహోరా తాలూకా మహంగో కేవర్లి ప్రాంతంలో లక్షల టన్నుల బంగారం ఉందని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. బంగారం ఎంత డిమాండ్ ఉందో మనకందరికీ తెలిసిందే. మన దేశంలో 10 గ్రాముల బంగారం ₹1,00,000 పైమాటే. సో పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బంగారం షాపులు కలకల్లాడిపోతాయి. సో దీనికి డిమాండ్ రావడం ఏమంటే అంతర్జాతీయ యొక్క పరిణామాలు మరియు రూపాయి పతనంని బట్టి ఈ డిమాండ్లు అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఆర్థిక ఈ బంగారము ఉందని సైంటిస్టులు కన్ఫర్మ్ చేసి దీన్ని తవ్వి తీస్తే అక్కడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి మరియు మధ్యప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా బలం చేకూరుతుందన్నమాట. ఈ బంగారం నిల్వలు 100 హెక్టార్లు అంటే 100 హెక్టార్లు అంటే 1 ఎకరము, 1 హెక్టారు 2.5 ఎకరం. అట్లా 100 అంటే 2 అంటే 2.5 అంటే ఇంకా ఆ విధంగా మీరు లెక్కేయండి. ఆ విధంగా లెక్కేస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ రాగి, ఈ బంగారం కాకుండా రాగి మరియు ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడే అక్కడ మ్యాంగనీసు అట్లాంటివి అనేటివి దొరుకుతున్నాయి. అయితే ఇప్పుడు మనకు జనరల్గా ఇప్పుడు మన దేశంలో బంగారం అంటే ఎక్కడంటే కర్ణాటకలోని కోలార్ డిస్టిక్లో కోలార్ గోల్డ్ మైన్స్ అనేటివి ఉండేవి. ఇప్పుడు మూసేశారు అనుకోండి. ఇప్పుడు మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఏమైనా తెరుస్తుందేమో తెలియదు. అయితే ఈ బంగారం నిల్వ వల్ల మన యొక్క దేశంలో బంగారం డిమాండ్ అంతా కాదు కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది.